హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను సజీవంగా ఉన్నాను కాబట్టే మీ ముందుకు వచ్చాను. మీతో మాట్లాడే అవకాశం ప్రభు నాకు ఇచ్చాడు. మరి మీరందరూ కూడా క్షేమంగా సజీవంగా ఉన్నారు కాబట్టి వీడియో చూసే ధన్యతను ప్రభు మీకు ఇచ్చాడు. అందరికీ ముందుగా షలోమ్ అండి. ప్రభు ఈ దినం సమాధానం కలుగజేయను గాక, మనతో ఉండును గాక. ఈ దినమంతా ప్రభు వాగ్దానం చదువుతాను. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. మళ్ళీ సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. ఇది ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానము, మరి నాకు అనుగ్రహించిన వాగ్దానం అండి. ప్రభు ఈ దినము మరి మీకును అనుగ్రహించే శ్రేష్టమైన వాగ్దానాన్ని మీరును చదివి విశ్వసించగలరు అని నేను కోరుతున్నాను. భారతీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ దినమంతా ప్రభు తోడుగా ఉండాలని, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు వీడియో ఎండింగ్ వరకు చూసే శక్తిని ప్రభు ఇవ్వాలని కోరుతున్నానండి. వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చితే, ప్రభు మాటలు నచ్చినట్లయితే, ప్రభు సన్నిధి మీకు అంగీకారం అయినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని అలాగూ ప్రేరేపించుగాక. మరి ఇతరుల గురించి ప్రార్థించే భారం మీపై ఉన్నవారు వీడియో చూస్తున్నట్లు నేను భావిస్తున్నాను. అలాగే ప్రార్థించగలరని కోరుతున్నాను. మరియు ప్రభువుని తెలియని బిడ్డలు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే, ప్రభు నామమును తెలియని బిడ్డలు ఇంకా వీడియో చూస్తున్నట్లయితే ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. ఉదయకాలమందు మీతో మాట్లాడునుగాక. మీ హృదయములు, మీ అంతరంగ నేత్రములు తెరవబడునుగాక అండి. ప్రభువుని ఘనపరచుటకు, ప్రభువుని మహిమపరచట కోసము మన హృదయాలు సిద్ధంగా ఉండాలని నేను కోరుతున్నాను. నేనైతే ప్రభునామాన్ని ఇష్టపూర్తిగా ఘనపరుస్తున్నానండి. ఈరోజు మనము మెడిసిన్ తయారు చేయడానికి ప్రతి వస్తువుని వినియోగిస్తారు. ప్రతి వస్తువుని అంటే మనకు శ్రేష్టమైన మెడిసిన్ ఒక కాస్ట్లీ మెడిసిన్ తయారవుతుందంటే దాని వెనకాల ఎన్నో ఇవి ఫలములు ఉంటాయి, చెట్లు ఉంటాయి, ఆకులు ఉంటాయి, వేరులు ఉంటాయి. ఇలాంటివి మరి చేపలు ఇంకా ప్రతి విధమైన వాటిని, అంటే శ్రేష్టమైన వాటిని మనం మనుషుల కోసం మెడిసిన్ తయారు చేయడానికి వాడుతున్నారు శాస్త్రవేత్తలు, సైంటిస్టులు కదా. ఈ విషయం మనకైతే తెలుసు, చాలామందికి తెలుసు. మరి శ్రేష్టమైన వాటిని ఎంచుకొని వాటిని తీసుకొని వాటిని తయారు చేస్తున్నారు కదా. అవి శ్రేష్టంగా మరి దొంగిలించబడుతున్నది. అంటే ఆ మెడిసిన్ని ఫేక్ చేసి తయారు చేస్తున్నారు కదా. ఈ విషయం కూడా అందరికీ తెలుసు. మరి అలా కాకుండా మంచి శ్రేష్టమైన వాటిని ఎట్లా కొనుగోలు చేస్తున్నారో వాటిని అట్లాగే వినియోగించి, మరి వాటిని ఫేక్ చేయకుండా మంచి పని కోసము ఫేక్ ఫేకు సృష్టించబడకుండా మనం ఈరోజు ప్రార్థన చేద్దాము. మనం ప్రార్థిస్తే అసాధ్యమైనది ఏది లేదు. మన యేసయ్య మనకు సర్వమును సిద్ధపరచువాడు, సాధ్యపరచువాడు కదా ఫ్రెండ్స్. కాబట్టి ఈ దినము ఇది ప్రేయర్ టాపిక్ తీసుకున్నాము. మనం అందరము అయితే ప్రార్థనా భారంతో ఉన్నవాళ్ళు తప్పకుండా ప్రార్థించగలరు అని నేను కోరుతున్నాను. ప్రార్థించండి. బాయ్ ఫ్రెండ్స్.